మాస్క్ తీసా ఖతం, ఆ చలికి దద్దరిల్లిపోతుంది, మొత్తం ముక్కులో పోతుంది చలి, బాడీ అంతా పాకుతుంది, బ్రీత్ ఇష్యూస్ వస్తున్నాయి. గాడ్, can't believe how cold this is. I've been to Sikkim before, but the temperature was the same, somewhat same I believe, but here I cannot afford. Oh, I think this is the highway that I come to. I don't know where this leads to. See the car? Crazy. There are no restaurants open. The time here is 1. They say by 12 the restaurants will open. Sorry, by 2 the restaurants are open. Oh God. So there are so many convenience stores. Convenience store will have, I mean, they sell lots of food options, especially bread types. Even you get burgers also, coffee and tea, burgers. Doraemon's favorite, what is that? See Mount Fuji. Yeah. What is that? Doraemon's favorite bun. Dora cake. Yeah, I ate Dora cake. It tastes like some sweet potato stuffed inside the Dora cake. I mean, it's very tasty, but yeah, we can barely eat 3 or 4. Now, there are so many foreigners in Japan. I mean, non-Japanese. I think US is a bit nearer to Japan, I believe, because Seattle, San Francisco, there are direct flights from Japan, and there are a lot of visitors. Okay, I came to this 7-Eleven convenience store. We'll buy something here. What do you say? Vitamin C, orange juice, vitamin lemon juice. Ivi must buy ivi. Pakka kavali. Lettuce, ఈ బనానా, బెల్లం అంటూ మన దగ్గర కూడా దొరుకుతుంది అనమాట. 198 yen. స్ట్రాంగ్ మింట్. లోషన్ తీసుకున్నాను నేను, బాడీ లోషన్ నిన్న, కానీ అది ఏందో సరిగ్గా పనిచేయలే. చూపిస్తాను, నేను ఒక వాకర్ ఉండేదో చూపిస్తాను. ఇది కోల్డ్, ఇది కూడా కోల్డ్. హాట్కి హాట్ అని ఉంటుంది అన్నమాట. ఓకే, సో హాట్ సర్వింగ్స్ కూడా చేస్తారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ల్యాండ్ అయినప్పుడు తీసుకున్న కాఫీ ఇది జార్జియా. ఎంత? 150 yen ఉంది. మొత్తం బ్లాక్ కాఫీ ఉంది. ఇది ఎట్లా తాగుతారేమో, దీన్ని అర్థమవుతలే నాకు. ఇది టీ, ఇది కూడా కాఫీయే, లాటే. నిన్న టీ కూడా తీసుకున్నాను నేను ఇదే వెరైటీలో, కానీ చాలా పల్సగా ఉంది, బాగుంది. ఇది స్టార్ బక్స్ది ఐస్డ్ లాటే అంట. ఎంత ఇది? 168 yen. ఎంత చీప్ ఇది. మన దగ్గర
400-500 రూపీస్ ఉంటుంది అది. ఇక్కడ మస్తు చీప్ ఉంది. సో స్పాగెటీ, ఛార్జింగ్స్ అన్నీ అందరూ హీట్ చేసుకుని తినేటివి అయింది. ఓకే, ఇక బిస్కెట్స్ 398 ఇవన్నీ ఇది. ఓకే, ఇగో ఇది నేను చెప్పినవి ఎగ్ సలాడ్ శాండ్విచ్ అంట. 120 అన్న, ఇది 120 అన్న అనుకుంటా. బర్గర్ అన్నీ రెడీ ఉంటాయి, జస్ట్ వేడి చేసుకొని తినడమే. లేదనుకుంటే డైరెక్ట్ కూడా తినవచ్చు, వేడి చేయాలి అని ఏం లేదు. షుగర్ మిల్క్ బ్రెడ్ అంట, కస్టర్డ్ క్రీమ్, ఇది క్రీమ్ బన్. ఇది దొరుకుతున్నాయి, ఇండియాలో కూడా దొరుకుతుంది. కాకపోతే మన దగ్గర డాల్డా ఉంటుంది, ఇక్కడ ఒరిజినల్ క్రీమ్ ఉంటుంది, గంత డిఫరెన్స్. మెల్బోర్న్ విప్డ్ క్రీమ్ 150. యాపిల్ డానిషెస్ అంట, ఎంత ఇది 181 ఎంతో మరి అది. సో ఇవన్నీ హాట్ నూడిల్స్, కొంచెం వేడి నీళ్ళు పోసాలో ఒక 5-10 మినిట్స్ ఆగాలి, రపక్ అయిపోయింది. సో ఇప్పుడు మందు సెక్షన్కి వచ్చినాము. ఎంత చీప్ రా ఇది అసలు, 1077 ఇవన్నా ఇది. బాబా మస్తు చీప్ ఇది. జాక్ డానియల్స్ 882 200 ml. ఇది ఒకటి తీసుకోపోవాలి యాక్చువల్గా. రాత్రి నిద్ర వస్తలేదు, ఏం లేదు. ఓకే, కేక్స్ ఉన్నాయి. స్పైసీ రైస్ క్రాకర్స్ పీనట్స్ అంట. పిస్టాషియో తిండికి మాత్రం జపాన్లో ఏం తక్కువ లేదు, మస్తు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, కాఫీ, రామెన్ చిప్స్ అంటే ఎంత ఏంటివో చాలా మటుకు అయితే నాకైతే అర్థమవుతలే, బట్ ఎస్. స్ట్రాబెర్రీ ఉంటుంది. వీటి ఎక్స్పైరీ డేట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, చాలా కాన్ఫిడెంట్గా తినేయచ్చు. కస్టర్డ్ క్రీమ్ పఫ్, ఇదేంటి కొనుగోలు అనుకున్నారా? ఏదో కస్టర్డ్ క్రీమ్ పఫ్స్. ఓకే, ఫుట్బాల్స్ కూడా ఉంటాయి. ఇదే, సో దీన్ని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే హీట్ చేసుకొని కూడా తినచ్చు. 385, 358 ఎంత అంటారు. కానీ జాగ్రత్త, ఫస్ట్ కొనేటప్పుడు మనం చూసుకోవాలి ఇది చికెనా, పోకా, బీఫా తెలుస్తుంది. నూడిల్స్ కూడా ఉంది. రాసిన ఆనియన్, పోక్, బీకన్, గ్రీన్ పెప్పర్, కెచప్. బీకన్ చూస్తే డెలిషియస్గా అనిపిస్తుంది, కుమ్మేద్దామా అన్నట్టుంది. ఇది ఎగ్ సలాడ్, నేను నిన్న తిన్నా అనుకుంటా. ఇది రాగానే మంచిగా ఉంటుంది. ఇది ఇందాక చికెన్ కట్లెట్ సాస్, ఇది నేను బస్ స్టాండ్లో తిన్నా, మంచిగా ఉంటుంది. ఇదేంది పోక్ హ్యామ్, రైస్ కూడా ఆల్రెడీ కుక్డే ఉంటుంది. సో మనం ప్లేట్ నిండా అన్నం తింటాము, కానీ వీళ్ళు ఇక్కడ 100 గ్రామ్ కూడా తినరు. ఇట్లా ఫిష్ ఉంది,
అది ఇదేంది ఇక ఇదే గ్రీన్ వీడ్ ఇంకా రైస్ ఉంటుంది అన్నమాట. దీన్ని సూషీ అని కూడా అంటారు. మన దగ్గర అయితే సూషీ అట్లా కనిపిస్తుంది, మరి ఇట్లా ఇట్లుంటుంది. ఇది మధ్యలో రైస్, ఇవన్నీ గ్రీన్ వీడ్ అట్లా. సో ఇది హాట్, ఇది హాట్, ఇవన్నీ హాట్. వాటర్ బాటిల్ కూడా హాట్ దొరుకుతుంది. ఇది ఇందాక తీసుకున్న వాటర్ బాటిల్ అయిపోయింది అనుకుంటా. ఎంతది 150 ml, ఎన్ని ml 500 ml అనుకుంటా. ఇది ఇంకా 500 ml అనుకుంటా. ఇది తీసుకోవాలి ఒకటి అంతే. సో ఇక్కడ బ్లాక్ కాఫీ మార్నింగ్ షాట్, అది కూడా బ్లాక్ కాఫీ. సో ఇదొక మెషిన్. కొన్న తర్వాత ఏం చేస్తామంటే నోట్స్ ఇలా పెడతాం. నోట్స్ ఇలా పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బిల్లు 855 yen అయిందనుకో, 1000 yen దీంట్లో పెడితే బ్యాలెన్స్ చేంజ్ కూడా ఇచ్చేస్తారు. ఇన్ కేస్ నీ దగ్గర చేంజ్ ఉన్నాయనుకో, చేంజ్ ఇలా పెడితే ఇప్పుడు బిల్లు 620 yen అయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 800 yen పెట్టినా మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తుంది. సో చాలా ప్రిసైజ్ ఉంటుంది అనమాట ఇది. ఎగ్జాక్ట్ ప్రిసైజ్ కూడా అంటే ఎగ్జాక్ట్ ఉంటుంది. వండర్ఫుల్. మాన్యువల్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ, మొత్తం మెషిన్తోనే నడుస్తుంది. అది ఈ ఫ్యామిలీ మార్ట్, ఇంకా కన్వీనియన్స్ స్టోర్ అంటారు. సో దీని నుంచే అన్నీ కొనుక్కొని తినేది. ఇక దీన్ని చూసి పాలకూర ఐస్ క్రీమ్ అనుకున్నారు. ఇది పాలకూర ఐస్ క్రీమ్ కాదు, ఇది మచ్చ అంటారు దీన్ని, మచ్చ. సో అది స్టోర్ చూడండి. ఇక ప్రోటీన్ బాక్స్ కూడా ఉంది. ఇక చూసాం. ఇక చాలా రైట్. ఇప్పుడు చూడండి, నేను 1000 yen పెట్టినా, ఈ 3 కొన్నా, ఇలా 1000 yen పెట్టినా, బ్యాలెన్స్ వచ్చేసి 510. అది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది, క్యాలిక్యులేట్ చేసి చేంజ్ చేస్తుంది. ఓకే, నాకైతే బిల్ వచ్చింది, కాయిన్స్ వచ్చింది. ఇట్